నో ప్రేయర్ నో పవర్, అంతేనా? లెస్ ప్రేయర్ లెస్ పవర్, మోర్ ప్రేయర్ మోర్ పవర్. ఇప్పుడు దాన్ని రివర్స్ చేద్దాం. లెస్ ప్రేయర్ లెస్ జాయ్, నో ప్రేయర్ నో జాయ్, మోర్ ప్రేయర్ మోర్ జాయ్. ప్రార్థన జీవితము మన సంతోషాన్ని పరిపూర్ణం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారే గొప్ప మాదిరి. మీరు గమనించారు లేదో, యేసు ప్రభువారి యొక్క పరిచయం ఎలా ఆరంభించబడింది? ప్రార్థన. మార్కు సువార్త 3:21 చూస్తాం. ఏముంది? ఆయన నీటి బాప్తిసం తీసుకున్నాడు, బయటకు వచ్చాడు. ఏం చేశాడు? ఆయన ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీద రాలింది. రావడమే బాప్తిసం తీసుకుని వచ్చి ప్రార్థన చేశాడు. ఎలా ముగించాడు? శిలువ మీదకి వెళ్ళాడు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారు, వీరు ఏనగనక వీరిని. అది ప్రార్థన. ఈ మాట ఎక్కడ ఉంది? యెషయా గ్రంథం 53:12 చూస్తాం. తిరుగుబాటు చేయు వారి కొరకు ఆయన ఏం చేశాడు? విజ్ఞాపనము చేసిన. శిలువ మీద కూడా విజ్ఞాపన ప్రార్థన. మనకు శిలువ శ్రమ అనుభవిస్తూనే ప్రార్థన చేస్తే అన్నీ మంచిగా ఉన్నాయి. మనకి కాళ్ళు బాగున్నాయి, ఆరోగ్యం బాగుంది, గదిలో ఏసీ ఉంది, లేకపోయినా కూలర్ ఉన్నా ఉంది, లేదా బ్రీజ్ ఉంది, మంచి వాతావరణం ఉంది, కానీ ప్రేయర్ లేదు. ఎలా సంతోషం వస్తుంది? సంతోషభరితమైన జీవితానికి ప్రార్థన మూలం. గొప్ప గొప్ప దైవజనుల జీవితాల ప్రపంచ చరిత్రను ప్రభావితం చేసిన గొప్పవారి జీవితంలో ఏముంది? ప్రార్థన. జాన్ హైడ్ అనే గొప్ప దైవజనుడు సియాల్ కోటలో గంటల తరబడి ప్రార్థన చేసేవాడు. అయ్యా, ఈ స్థలము నుంచి 18వ శతాబ్దం, ఇది 18 అంటే 19వ శతాబ్దానికి ఆరంభంలో ఇదంతా ప్రార్థన చేసేవాడు. ఎంతగా అంటే నిస్సత్తువతో అలాగే మోకాళ్ళ మీద నుండి నిద్రపోయేవాడు. 18 to 20 hours ఆఫ్ ప్రేయర్ అంట. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు. పంజాబ్, అప్పటికి దేశంలో మనం ఇంకా పాకిస్తాన్ నుంచి విడిపోలేదు. ప్రభుకు స్తోత్రం. అలాంటి కరాచీ నుంచి ఒక గొప్ప దైవజన్ యొక్క పుట్టుకకి ఈ దైవజన్ యొక్క విజ్ఞాపన ప్రార్థన పునాది వేసిందంటే తప్పు కాదు. నా విజ్ఞాపన ఎంత మందిని, అనేకులను క్రీస్తు కొరకు సంపాదించడానికి మన ప్రార్థన ఆధారం అవుతుంది. ప్రార్థన లేకుండా వెళ్ళి భద్ర చేస్తే ఏ మనుషులు సంపాదించుకోలేం. అందుకే దైవజనుడు భక్సింగ్ గారు కూడా సియాల్ కోట్ అనే స్థలానికి సువార్త చేయడానికి వెళ్ళాడు. గవిని వెలపట సిగరెట్ కాలుస్తూ, చుట్టలు కాలుస్తూ ఉంటే అడిగారు, ఏం యవనస్తుడా, ఏంటి మా ప్రాంతానికి వచ్చావంటే, ఇక్కడ సువార్త చెప్పడానికి వచ్చానంటే అందరు నవ్వుకున్నారు, ఎగతాళి చేశారు. రే, వీడు సువార్త చేస్తానంటారా? టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ ఎవరే కానీ సువార్త విని బాగుపడరు, మారరు. నీ దారిని పో. రోషం కలిగింది. 7 దినాలు బస చేశాడండి. 7 దినాలు రాత్రి నిద్రపోలేదు. ఏం చేశాడు? ప్రార్థన. లాస్ట్ రోజు ప్రార్థనలో ఒకే ఒక మాట అన్నాడు, అయ్యా, ఇది చివరి రోజు, నీ చిత్తమైతే ఇక నుంచి కొంతమందినైనా నీ కొరకు మీరు ఏర్పరచుకునండి అని ప్రార్థించి వాక్యం చెప్పాడు. చివరి ప్రార్థన చేస్తూ ఉంటే కింద నుంచి శబ్దాలు వినబడతా ఉన్నాయి. ఏంటి ఆ శబ్దాలు? మనుషులు కింద పడుతున్నారు, దొల్లాడుతున్నారు, దుమ్ము ధూళి నెత్తి మీద వేసుకుంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు, రొమ్ములు బాదుకుంటున్నారు. ఆశ్చర్యపోయాడు. సియాలకోట చరిత్రలోనే అది వరకు ఎన్నడూ చూడని గొప్ప విప్లవ జ్వాల ఒక ప్రార్థనా పరిచర్య ద్వారా ఆరంభమైంది. ఇక్కడేమో మనుషులు కింద పడి దొర్లాడుతూ పాప క్షమాపణ కొరకు, అయ్యా మేము పాపులము, పాపినండి అని క్షమాపణతో రొమ్ము గుద్దుకొట్టు ప్రభు పాదాల కన్నీటితో తడుపుతూ ఉంటే, సియాలకోట వ్యవసాయ భూమి బయట నిప్పు రవ్వల ఆకాశం నుంచి కుమ్మరించబడుట. ప్రార్థన పరలోకం నుంచి భూమి మీదకి అగ్నిని తీసుకుని వస్తుందని ఎలా గురించి తెలుసు? అలాంటి స్పిరిట్ ఆఫ్ ఎలైజా, స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ దైవజనంలో మనం చూస్తూ వచ్చాం. ఇది చరిత్ర. అందుకే మనకు మంచి మాదిరి నుంచి వెళ్ళిపోయారు. అందుకే ఇది నీవు నేను ఈ తరములో కూడా దేవుని కొరకు మనుషులను సంపాదించుకోవడానికి, అనేకమైన ఇంపాసిబుల్ థింగ్స్, అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసుకోవడానికి యూజ్ దిస్ వెపన్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థన ఆయుధాన్ని వాడుకోవాలి.